కూర్చుంటారా? కూర్చో. అయ్యో రాదా, ఏంది కూర్చున్నది? పొలం పళ్ళకు వాళ్ళు కాదే. కూర్చున్నావానే? పొలం పళ్ళకి చాతనైతే లేదన్నావు కదా. చాతనైతే లేదు కానీ పోకపోతే ఎట్లక్క? ఇంట్లో ఎట్లా వెళ్తుంది? ఇక పోతే ఇక వర్షాలు పడ్డాయి, ఇప్పుడే పని ఉంటుంది మనకు. సరే నేను కూడా వస్తుంటే మరి. ఎవరి దగ్గర వేస్తారు? నాట్లు వేస్తారు అని. అవును నాట్లే వేస్తారు, లచ్చవ్వల దగ్గర వేస్తారు. వస్తావా మరి? వస్తానే. నిన్న చెప్పొద్దా, నా పని ఏడు రావడమే ఉంది కానీ వస్తా. నువ్వు వస్తావో రావని చెప్పలేదు, లేకపోతే నువ్వు చెప్పా. ఇద్దరం కలిసి మంచిగా పోతుంటాం కదా. సరే అయితే మన ఇప్పుడు వస్తాంటున్నావు కదా, రా మరి. సరే పని రేపన్నా చేసుకుంటా. బట్టలు ఉన్నాయి కొన్ని పిండిటి, రేపు పిండుకుంటలే. వస్తాడు ఎందుకన్నా అయితే. అవునే, చేతిలో డబ్బులు ఉండట్లేవు, ఏం చేయాలి మరి? ఈయనన్ను అడుగుతానేమో డబ్బులు ఇస్తలేరు. ఏదో పని కన్నా పోతే మనకన్నా మన చేతులు ఉన్న డబ్బులు ఉంటాయి. వచ్చేవన్నీ పండగలాయే, ఏమన్నా కొనుక్కోవడానికి కావాలి. అవునే, ఏమన్నా కొనుక్కోవడానికి కావాలి. కూరగాయలు వస్తారు మళ్ళీ హాలిడేస్ అని, వాళ్ళకి వేయడానికి కావాలి, తినడానికి చేసి పెట్టాలి. అవునే, ఈ మొగలో నమ్ముకుంటే ఏడైతుంది మరి? కూరగాయలు చేయవా అమ్మ? అసలు పోతాము, తీసుకెళ్తాము, అప్పాలు చెయ్యు, సకినాలు చెయ్యు, లడ్డూలు చెయ్యు అంటారు. అవునే, చీరలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇక పోదాం నడు మరి. ఇప్పుడు వచ్చే పండుగలన్నీ వస్తాయి కదా, వరలక్ష్మి వ్రతంకి ఒక చీర కొనుక్కోవాలి. అయ్యో నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తావా అని? చేసుకుంటా కదా, నీకు పోయినసారి విలువలేదు అదే. అవును కదా, పిలిచినావు మర్చిపోయినా. సరే నేను కూడా చేసుకుంటా. ఇద్దరం ఒకటే రోజు చేసుకున్నాం అనుకో, నా దగ్గర అయిపోయిన తర్వాత నీ దగ్గరికి కావు, నీ లేకపోతే నీ దగ్గర అయిపోయిన తర్వాత నా దగ్గరికి అన్నా. సరేలేవే, ఏముంది, ఎవరి దగ్గర ముందైతే ఏముంది, కలిసి చేసుకుందాం. నడు మరి, నేను సర్ది కట్టుకొని వస్తా. ముందు ఆడ వెయిట్ చేయి, వస్తా. సరే నేను ఇచ్చిపెట్టి పోతానే. సరే ఎక్కడెక్కడ సర్ది వేసుకొని సర్ది కట్టుకుని రా. పని మళ్ళీ వచ్చినాక నన్ను చేసుకుందు, రేపన్నా చేసుకుందు.